కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తాం. కీర్తనల గ్రంథం 60వ కీర్తన, కీర్తనల పుస్తకం 60వ దావీదు కీర్తన. దయచేసి అందరు తీయండి. కీర్తనల పుస్తకము 60వ దావీదు కీర్తన 6వ వాక్యాన్ని ఒకసారి స్పష్టంగా చదువుదాం. స్వరమెత్తి చదువు. తన పరిశుద్ధత తోడని దేవుడే తన మీద ఒట్టు వేసుకొని ప్రమాణం చేసి, నా పరిశుద్ధత తోడు అని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను సంతోషించెదను, షెకెమును నా సంఘానికి నేను పంచి పెడతాను, సుక్కోతు అనే లోయను నేను కొలవబోతున్నాను. చాలు, జాగ్రత్తగా ఆశీర్వాదకరమైన మాటలు మనం విందాం. దేవుని వాక్యంలో స్పష్టంగా ప్రభు మాట్లాడుతుంటాడు. నేను నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ప్రమాణం చేసుకొని మాట్లాడుతున్నాను. నేను మాటిస్తున్నాను. ఏంటి ఆ మాట అనంటే, నేను సుక్కోతు అనబడే ఒక లోయను నేను మెజర్మెంట్ చేయబోతున్నాను, కొలవబోతున్నాను. ఇదిగో కొలవబోతున్నాడు. ఏం కొలుస్తున్నాడు ఆయన? సుక్కోతును కొలుస్తున్నాడు. బాగా వినండి. దేవుని యొక్క వాక్యమంతా మీకు పరిశుద్ధ గ్రంథం తెలిస్తే, ప్రభు ప్రతిదాన్ని సరిగ్గా కొలత తూకం వేసి పనిచేస్తాడు. ఒక మేజర్ టేప్ ఉంది ఆయన దగ్గర. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాస్తాడు, గాలికి ఇంత బరువు ఉండాలి అని నిర్ణయం చేశాడట. గాలి ఎంత బరువు ఉండాలి? ఆయన ఒక బరువు పెట్టాడు. ఇంతే ఉండాలి నువ్వు బరువు. జలములకు ఇంతవరకే నీ హద్దు అని జలములకు, సముద్ర జలాలకు ఆజ్ఞాపించాడు. ఆకాశాన్ని జానతో కొలుస్తున్నాడు. భూమిని తక్కట్లో తూకం వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? ఎంత బరువు ఉండాలో ఆయన మనసులో ఒక ఆలోచన ఉంది. బాగా వినండి. నువ్వు చెల్లుట్రా అక్కడ లేచి అటు అటు ఫ్రంట్లో కూర్చో. భూమిని ఆయన త్రాసులో పెట్టి వజన చేస్తున్నాడు, తూకం వేస్తున్నాడు. ఆకాశాన్ని కూడా జానతో కొలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆకాశం ఎంత సైజు ఉండాలో ఆయన మనసులో ఒక మెజర్మెంట్ ఉంది. భూమి ఎంత వెయిట్ ఉండాలో ఒక మెజర్మెంట్ ఉంది. గాలికి ఎంత బరువు ఉండాలో ఒక మెజర్మెంట్ ఉంది. ప్రతిదాన్ని కొలుస్తున్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. జాగ్రత్తగా నా మాటలు వినండి. ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్రలో 40 ఏళ్ళ ప్రయాణంలో ఆహారం పరలోకం నుంచి, ఆకాశంలో నుంచి మన్నా కురిసింది. ఆ మన్నా ఏరుకోవడానికి కూడా ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, ఎక్కువ ఏరుకోవద్దు, భోజనము కూడా మీకు ఎంత పడితే అంత ఏరుకోవద్దు, ప్రతి వాడు ప్రతి ఇంటికి కావలసినంతగా ఒక ఓమేరు చొప్పున మన్నా ఏరుకోవాలి. మన్నా భుజించే మన్నా, బాగా వినండి, కడుపున తినే మన్నా కూడా కొలతేస్తున్నాడు. ఇంకా కొంత దూర ప్రయాణంలో దేవుడు వారికి మందిరం కట్టించాడు. మందిరం కడుతున్న సేవకునితో అంటాడు, మందిరం 60 మూరలు పొడవు ఉండాలి, 20 మూరలు వెడల్పు ఉండాలి, మందసం ఈ సైజు ఉండాలి, బలిపీఠం ఈ కొలతలు ఉండాలి, మందిరానికి 10 తెరలు ఉండాలి, ఒక్కొక్క తెర ఈ సైజు ఉండాలి. మందిరంలో కొలత లేని మెటీరియల్ ఏమీ లేదు. ప్రభా, మందిరం ఎంతో ఒకంత ఉంటే ఏమవుతుంది? మందిరంలో బలిపీఠం మీద గొర్రె పిల్లను, ఎద్దులను బలి అర్పించాలి. ఇంత పెద్దగా ఉంటేంది, ఇంత చిన్నగా ఉంటేంది? సైజ్ అవసరమా?
దేవుడు అంటున్నాడు, మందస్సము, బలిపీఠము, దీపస్తంభము, స్తంభాన్ని 40 వీసెల మేలిమి బంగారుతో చేయాలి. 41 వెళ్ళొద్దు, 39కి రావద్దు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక చాలా విలువైన మాట రాత్రి నా ప్రభు నా మనసులో పెడుతూ వస్తున్నాడు. దేవుడు తినే భోజనానికి కొలత పెడుతున్నాడు. రేపు ఆకాశమును చాప చుట్టినట్టుగా చుట్టే ఈ ఆకాశానికి కూడా జానతో కొలతలు వేస్తున్నాడు. రేపు భూమి లయమైపోతుంది. ఈ భూమి మహావేంద్రంతో కాలిపోబోతుంది. కాలిపోబోయే తుచ్చమైన ఈ భూమిని కూడా త్రాసులో ఒక వ్యాపారి కొలిసినట్టుగా ఎంత వెయిట్ ఉండాలో అంతే వెయిట్ ఉండాలి. సముద్రంలో నీళ్లను కొలతేస్తున్నాడు. అటు ఇటు విసిరే గాలికి కూడా కొలత పెడుతున్నాడు. ఇప్పుడు ఇంత అద్భుతమైన ప్రణాళికలు కలిగిన నా ప్రభు అంటున్నాడు, నేను సుక్కోతు అనే లోయను కొలవబోతున్నాను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి, ఏ లోయ అన్నట్టు అది? చెప్పండి, నోరు తెలుసు. సుక్కోతు లోయ. ఆ లోయను నేను కొలవడానికి రెడీ అవుతున్నాను. నా తోడు. ఇది అట్టి మాట కాదు, నేను ఏదో ఊరికే పలుకుతున్న మాట కాదు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా కొలిచే దినాలు దగ్గర పడ్డాయి. హల్లెలూయా. ఎందుకు ప్రభువా కొలవాలి? ఆరాధించే మందిరం కొలుస్తున్నాడు. ఒక బలి అర్పణ చేసే స్థలాన్ని కొలుస్తున్నాడు. విశ్వాసులు తినే భోజనాన్ని కొలుస్తున్నాడు. అన్నీ కొలవబడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రతిదానికి ఒక లెక్క ఉంది ఆయన దగ్గర. ఆ లెక్క ప్రకారం తక్కువ కావద్దు, ఎక్కువ కావద్దు. దానినే కొత్త నిబంధన సంఘానికి అంటాడు, క్రీస్తుకు సమానమైన పోలిక. హల్లెలూయా. విశ్వాస విషయములోను, దేవుడి కుమారుని గురించిన జ్ఞాన విషయములోను మీరు ఏకము కలిగిన వారై క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోకి మీరు రావాలి. ఒక టేప్ ఉంది ఆయన దగ్గర. దాని బైబిల్ పరిభాషలో బంగారు కర్ర. బాగా వినండి. ఆ కొలకర్రను కొలుస్తున్నాడు. ఆ కొలకర్రతో కొలుస్తున్నాడు. కొలిసినప్పుడు తక్కువైనా ఎక్కువైనా ఏమన్నా ప్రమాదమా అని అంటే, ప్రభు దానికి జవాబు చెప్తాంటాడు, ఇదిగో దానియేలు సేవ చేస్తున్న దినాల్లో ఒక వ్యక్తి, అతని రాజు పేరు బెల్షాసర్, మందిరంలో వాడుతున్నటువంటి పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలలో దేవుని సేవ జరుగుతాయి. దేవుని సేవ సంబంధమైన పాత్రలవి. ప్రత్యక్ష గుడారంలో యెరూషలేములో దేవుని మందిరము కొరకు సేవకులు వాడుతారు ఆ పాత్రలను. ఆ పాత్రలలో ద్రాక్షారసం తాగుతున్న వైన్ పోసుకొని తన భార్యలతో ఊగుతూ మత్తుడై ఆ మందిరంలో వాడబడే పాత్రలను తన కొరకు వాడుకున్నాడు. ఒక హస్తం అతనికి ఎదురుగా గోడ మీద ఒక రాత రాస్తుంది. ఆ రాత మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. చెప్పండి అందరు, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. చెప్పండి మళ్ళీ, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. దాని అర్థం ఏంటంటే, రాజా, నేను నిన్ను నా తక్కట్లో తూకం వేశాను, నేను నిన్ను కొలిచాను, నా కొలతకు నువ్వు సరిగ్గా రాలేవు, తక్కువ పడ్డావు గనక నీ రాజ్యం ఉండదు, నీ ప్రాణం ఉండదు, నీ కుటుంబం ఉండదు, అందరూ ఈ రాత్రి సర్వనాశనం కాబోతున్నారు. దేవుడు కొలిచినప్పుడు తక్కువైతే అది ఆయన ఎదుట నిలవదు. బాగా వినండి, దేవుడు కొలిచినప్పుడు ఆయన ఎదుట తక్కువగా వస్తే, ఆయన కొలతకు సమానంగా కొలతలోకి రాకపోతే దేవుడు అంటున్నాడు నిలవదు. నేను ఆకాశాన్ని కొలిచాను, భూమిని కొలుస్తున్నాను, నేను సుక్కోతు లోయను కూడా కొలుస్తున్నాను. కొలిసేవాడి దగ్గర ఒక మెజర్మెంట్ ఉంది. ఆయన ప్రణాళికలో ఒక నంబర్
ఉంది. ఆ నంబరుకు సరిగ్గా రావాలి కొలత. హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి దయచేసి. సుక్కోతు గురించి బైబిల్ చెప్తున్న ఒక 3 సందర్భాలు నేను మీకు చూపిస్తాను. సుక్కోతు అనగా మీకు రెఫరెన్సులు నేను చదవకండి, నేను చెప్తాను, రాయండి. ఆది కాండం 33వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడ్డ మాట ఏంటంటే, మొట్టమొదటిగా సుక్కోతును మనం అక్కడ చూస్తాం. ఈ సుక్కోతు ఏంటయ్యా అనంటే, తన మామగారి ఇంటి దగ్గర లాబాను దగ్గర 20 ఏళ్ళు మందిరము కడతాను అని ప్రమాణం ఇచ్చిన యాకోబు మర్చిపోయి 20 ఏళ్ళు సంసార జీవితంలో 4 భార్యలను చేసుకొని 13 మంది పిల్లలను కన్నాడు. 12 మంది కొడుకులు, 1 అమ్మాయి. ఆ యొక్క జీవన సంబంధమైన వ్యామోహంలో పడిపోయిన యాకోబుతో, బాబు నేను బేతేలు దేవుడను, లే ఇక్కడి నుంచి వెళ్ళు, దర్శనం మర్చిపోయి బతుకుతున్నావు నువ్వు అని చెప్పినప్పుడు అతను ప్రయాణమై వెళ్తాడు. ఎబ్బేకు రేవు దగ్గర రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ఎబ్బేకు రేవు దగ్గర నా యేసయ్య అతనితో రాత్రి దర్శనమిచ్చి, నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు అనబడతావు అని పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టిన తర్వాత అతడు ప్రయాణమై సుక్కోతుకు వెళ్ళి అతడు తన పశువుల కొరకు పాకలు వేసిన స్థలమే సుక్కోతు. హల్లెలూయా. సుక్కోతు అంటే పశువులు నిలవబడే, పాకలు వేయబడిన స్థలము. హల్లెలూయా. సుక్కోతు అనంటే పశువుల పాకలు వేయబడిన స్థలం. 430 సంవత్సరాలు అబ్రహాముకు ప్రమాణం ఇచ్చిన ప్రమాణములో 430 ఏళ్ళు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమ అనుభవించి దైవజనుడైన మోషే ద్వారా విడిపించబడుతూ రామ్సేస్ అనబడుతున్న ఐగుప్తు ప్రాంతములో నుండి వారు వాగ్దాన దేశానికి ప్రయాణం ప్రారంభించారు. బాగా వినండి. 430 ఏళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు. లోకంకి సూచనగా ఉన్న ఐగుప్తులో ఉన్నారు, శాపగ్రస్తంలో ఉన్నారు, ఫరో ఆధీనతలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు దైవజనుడు దర్శనం కలిగిన సేవకుడు వచ్చాడు. దేవుని దర్శనం వాళ్ళకు చెప్పాడు. వాగ్దాన భూమికి ప్రయాణం ప్రారంభించారు. వారు ఐగుప్తులో నుండి మొట్టమొదట అడుగు పెట్టిన ఊరు పేరేంటయ్యా అనంటే సుక్కోతు. నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వాక్యంలో ఈ మాటలు ఉంటాయి. ఐగుప్తులో నుండి వాగ్దాన దేశానికి అడుగు పెట్టడానికి ప్రయాణించిన ప్రయాణంలో అడుగు పెట్టిన మొదటి స్థలం పేరే సుక్కోతు. 3 దైవసేనుడైన దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోన్ యెరూషలేం మందిరం కట్టిస్తున్న దినాల్లో యెరూషలేం మందిరంలో అద్భుతమైన వస్తువులను సిద్ధం చేయాలి. బలిపీఠం, దీపస్తంభం, ధూపవేదిక, మందసం, అనేకమైన ఆ పాత్రలను తయారు చేసి ఆ పాత్రలను మందిరములో ప్రతిష్ఠించాలి. మందిరానికి కావలసిన ఆ మహిమ కలిగిన యెరూషలేములో నిలువ ఉండబడే పాత్రలను తయారు చేసిన స్థలమే సుక్కోతు. రాజులు మొదటి పుస్తకం 7వ అధ్యాయం 46వ వాక్యం. ఇవన్నీ మీరు వెళ్ళి చదవాలి. నా వైపు చూడండి. పాకలు వేయబడిన స్థలం దేని కొరకు? పశువుల కోసం. చెప్పండి, ఎవరు తెలుసు? దేని కొరకు? పశువుల కొరకు. 2 ఐగుప్తు అనబడుతున్న లోకములో నుంచి వాగ్దానానికి అడుగు పెట్టడానికి ప్రయాణంలో వెళ్ళిన ఆ ప్రయాణంలో మొట్టమొదట అడుగుపెట్టిన స్థలం సుక్కోతు. వాగ్దాన ప్రయాణం అడుగుపెట్టిన మొదటి స్థలం. 3 మందిరానికి సిద్ధపరచబడుతున్న, మహిమ కలిగిన యెరూషలేముకు సిద్ధపరచబడుతున్న వస్తువులు సిద్ధము చేసే స్థలం. ఇవన్నీ దేవుని మందిరమునకు సూచన. హల్లెలూయా. చదమ అసలు చేతుల తుష్యారుగా హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. దేవుడు తన ప్రజలు, నా బిడ్డలు గొర్రెలు అని చెప్పాడు. గొర్రెలు దొడ్డిలో ఉంటాయని చెప్పాడు.
పశువుల పాక అని అంటే నా దేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘ బిడ్డలకు ఏర్పాటు చేసిన మందిరముతో సమానం. 2, ఐగుప్తు అనబడుతున్న లోకములో నుండి వాగ్దానానికి ప్రయాణమవుతున్న ప్రయాణంలో అడుగుపెట్టే స్థలమే మందిరం. ఒక విశ్వాసి లోకములో నుంచి మహిమ కలిగిన రాజ్యానికి సిద్ధపరచబడడానికి వారిని దేవుడు తీసుకొచ్చి ఉంచే స్థలమే మందిరం. 3, మందిరములో విలువైన వస్తువులను తయారు చేసిన స్థలం అని చెప్పాను. రేపు మహిమ కలిగిన నూతన యెరూషలేము అనబడుతున్న ఆ మందిరం అనబడుతున్న నిత్యరాజ్యంలో నిలవబడడానికి సిద్ధపరచబడిన విశ్వాసుల గుంపే మందిరం. ఇవన్నీ భావం ఒకటే. సుక్కోతు అనంటే జీవము కలిగిన దేవుని సంఘమో. హల్లెలూయా. చదమసలు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. సుక్కోతును ఇప్పుడు దేవుడట కొలవబోతున్నాడట. చెప్పండి, ఏం చేస్తాడట? చెప్పండి, నోరు తెచ్చింది. కొలుస్తున్నాడు. సంఘంలో నీవున్నావు, నేనున్నా. యేసు రక్తంలో కడగబడ్డ ప్రతి జనం ఉంది. ఇప్పుడు నా ప్రభు అంటున్నాడు, 40 ఏళ్ల ప్రయాణంలో తీస్తూ వేసిన గుడారంకే కొలతలు ఇచ్చాడు కదా. ఇప్పుడు దేవుని మందిరం అనబడుతున్న సుక్కోతును ఆయన కొలవబోతున్నాడు. ఆ కొలిచే కొలత నిన్ను కొలుస్తాడు, నన్ను కొలుస్తాడు. ఈ కొలిచే కొలతకు సమానంగా నీవు నేను రాకపోతే నీ జీవితం నా జీవితం పతనమై రేపు మహిమలో నీవు నేను నిలబడలేమో. హల్లెలూయా. ఇప్పుడు కొలవబోతున్నాడు ఆయన. అందుకనే ఇదే మాట నేను మీకు ప్రకటన పుస్తకంలో ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 15వ వాక్యం. నూతన యెరూషలేమును, ఆ మహాపట్టణమును, 2 ఆ పట్టణము యొక్క గుమ్మములను, 3 ఆ పట్టణము యొక్క ప్రాకారములను కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు ఒక కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పును సమానము. అతడు ఆ కొలకర్రతో చాలు. నా వైపు చూడండి. దేవుడు మహిమ కలిగిన ఒక రాకడకు సిద్ధపరిచే సంఘాన్ని చూపిస్తుంటాడు. దాని పై భాగంలో గొర్రెపిల్ల వివాహ ఉత్సవము సిద్ధమైంది. గొర్రెపిల్ల యొక్క భార్యను, వధువును నేను నీకు చూపిస్తాను రా అని ఒక పట్టణాన్ని చూపించాడు. ఇప్పుడు ఆ పట్టణాన్నట ఒక దేవదూత చేతిలో, వినండి, ఒక కొలకర్ర ఉంది, మేజర్ టేప్ ఉంది. ఆ కొలకర్రతో నూతన యెరూషలేము అనబడుతున్న పట్టణాన్ని కొలుస్తున్నాడు. ఆ నూతన యెరూషలేము ఎవరో కాదు, రేపు మహిమ కలిగిన రాకడకు నిలబడే సంఘం. నూతన యెరూషలేము అనబడుతున్న మహాపట్టణం తన పిరుడి కొరకు అలంకరించుకున్నది అని బైబిల్ చెప్తుంది. రేపు రాకడకు నిలబడే ఒక సంఘంలో ఉన్న నన్నైనా దేవదూత చేతిలో ఒక కొలకర్ర ఉంది. ఆ కొలకర్రతో కొలవడం ప్రారంభిస్తున్నాడు. నన్ను అడిగేవాడు ఎవడు లేడు. నాకు నచ్చింది నచ్చినట్టుగా చేస్తా అంటే కుదరదు. ఒక కొలత ఉంది, ఆ కొలతతో కొలుస్తున్నాడు. నా సేవను కొలుస్తాడు, నీ విశ్వాస జీవితాన్ని కొలుస్తాడు. కొలిచినప్పుడు ఆ కొలతకు సమానంగా నీవు రాకపోతే, ఆ కొలిచిన కొలతకు నా సేవ తూకం లేకపోతే కొట్టివేయబడతాది. హల్లెలూయా. 3 కొలిచాడు ఆయన. నేను త్వరగా చెప్తున్నాను, వినండి. 1 పట్టణాన్ని కొలిచాడు, సంఘం. 2 గుమ్మములను కొలిచాడు. గుమ్మం యేసు క్రీస్తు ప్రభుల వారికి సూచన. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప. గుమ్మము అంటే డోర్. ఆ మార్గం ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు.
సంఘాన్ని కొలుస్తున్నాడు, సంఘములో యేసయ్య స్థానాన్ని కొలుస్తున్నాడు. 3 ప్రాకారాలు కొలుస్తున్నాడు. సంఘం ఎన్ని హద్దులలో ఉంటుందో కొలుస్తున్నాడు. ప్రాకారం అంటే హద్దు. ప్రాకారములు లేని పట్టణము ఎలాగో తన మనస్సును తన ఆధీనతలో ఉంచుకోలేనివాడు అంతే. ప్రాకారము అంటే హద్దులు. బాగా వినండి. సాతాను కూడా వాడు పాడు చేసేవి ఏంటి నీ జీవితంలో, సేవలో అని అంటే, ఒకరోజు నెహెమ్యా దగ్గరికి యూదా ప్రాంతంలో నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా మందిరం ఎలా ఉంది, నా ప్రజలు ఎలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు అంటున్నారు, అయ్యా మందిరం ప్రాకారాలు కూలాయి, మందిరంలో గుమ్మములు కాలిపోయాయి. బాగా వినండి. స్లాబ్ కూలింది అని చెప్పడం లేదు. మందిరంలో 2 చెప్తున్నాడు అక్కడ, ప్రాకారాలు కూలాయి, గుమ్మాలు కాలాయి. ఇక్కడ దేవదూత కూడా పట్టణాన్ని దేని కొలుస్తున్నాడని అంటే, ప్రాకారాలు కొలుస్తున్నాడు, గుమ్మములు కొలుస్తున్నాడు, పట్టణాన్ని కొలుస్తున్నాడు. దేవుని సంఘం సుక్కోతో సంఘాన్ని కొలుస్తున్నాడు దేవుడు. సంఘములో దేవుని యేసు క్రీస్తుకు మాదిరిగా ఉన్న, మార్గమై ఉన్న దేవుని వాక్యపు విలువలను కొలుస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, అదే ప్రకటన గ్రంథం, గుమ్మముల గుండా ప్రవేశించుచు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. గుమ్మాల గుండా వెళ్ళేవాడు కావాలి. యేసు ప్రభును ఆధారం చేసుకొని బతికేవాడు. యేసయ్య వాక్యానికి సంఘములో విలువ ఎంతుంది, సంఘం ఎన్ని హద్దులలో ఎదుగుతుంది. సంఘం ప్రాకారాలలోనే ఉందా? సంఘములో యేసయ్య వాక్యానికి విలువ ఉందా? సంఘములో కొలతలు చూస్తున్నాడు దేవుడు. నా సంఘ బిడ్డలారా, సంఘం అనబడుతున్న రక్షించబడిన విశ్వాసిగా నిన్ను, సేవకుడనైన నన్ను నా ప్రభు కొలతలు కొలవబోతున్నాడు. హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలతలు లేకుండా దేవుడు ఏమీ చేయలేదు. యెహోషువతో అంటాడు, 12 గోత్రాలందరూ ఇశ్రాయేలు ప్రజలే, అందరూ నా బిడలే, అయినా వారి వారి స్వాస్థ్యాలు నువ్వు కొలతలు వేసి ఇవ్వాలి వాళ్ళకు. రూబేను గోత్రంకి ఏమి ఇవ్వాలి, షిమ్యోను గోత్రానికి ఎక్కలు ఇవ్వాలి, లేవి గోత్రానికి ఎన్ని పట్టణాలు ఇవ్వాలి, ఎన్ని పల్లెలు ఇవ్వాలి, అన్ని నేను నీకిచ్చిన కొలత ప్రకారం ఇవ్వాలి. నావాడు మనం కొంచెం ఎక్కిద్దాం, కుదరదు. స్వాస్థ్యం వాగ్దానం కొలతలతో ఇచ్చాడు. ఇప్పుడు సంఘాన్ని కొలుస్తున్నాడు దేవుడు. సంఘంలో ఉన్న నిన్ను నన్ను ఏంటయ్యా కొలుస్తున్నావు అని అంటే, నీ భక్తి కొలవబడే దినాలు దగ్గర పడ్డాయి. అమ్మ వినండి, నీ భక్తి, నీ ఆశీర్వాదకరమైన నీ అనుభవాలు కొలవబోతున్నాడు. ఇదిగో బైబిల్ చెప్తుంది, జకరియా పుస్తకం 4వ అధ్యాయం, త్వరగా దయచేసి తెరవండి. 8వ వాక్యం నుంచి చదువుదాం, త్వరగా చదువు. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. జెరుబ్బాబేలు, ఈయనెవరో తెలుసా? ఇదిగో దైవజనుడు. జెరుబ్బాబేలు చేతిలో ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. ఆ జెరుబ్బాబేలే ఆ మందిరాన్ని ముగిస్తాడు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. నా కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. ఇదిగో ఇదిగో ఈ మాట వినండి బాగా. మందిరం కడుతున్నాడే సేవకుడు, నా వైపు చూడండి, ఆమె చదువుతుంది. ఆ సేవకుడి పేరు జెరుబ్బాబేలు. ఆయన ఏం చేస్తున్నాడు? మందిరానికి పునాది వేశాడు, ఇంకా ముగించలే.
ఏం పడింది? పునాది పడింది. కంప్లీట్ అవుతుంది ఒకరోజు. సేవ, దేవుని సంఘం కట్టబడుతుంది, ఒకరోజు వధువుగా మార్చబడతారు, ఫుల్ఫిల్ అవుతారు. ఇప్పుడు సేవ పునాది వేయబడింది 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కట్టబడుతుంది, ముగించబడలే. సియోన్ను కడుతున్నాడు, ఆయన సంఘాన్ని కడుతున్నాడు. జెరుబ్బాబెలు కడుతున్నాడు, పునాది వేశాడు, మందిరం కడుతున్నాడు. ఎట్లా కడుతున్నాడు అని అంటే అక్కడ అంటున్నాడు, జెరుబ్బాబెలు చేతిలో ఎదుగో గుండు నూలు ఉండుట చూచి యెహోవా సంతోషించెను. హల్లెలూయా. చదమస 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు, ఏ సేవకుడైతే మహిమ కలిగిన రాకడకు ఒక గుంపును కడుతున్నాడో, ఏ విశ్వాస అయితే నేను మహోన్నతమైన దేవుని రాకడకు ఎత్తబడే ఒక నూతన యెరూషలేము మందిరముగా నేను కట్టబడాలి అని అనుకుంటున్నాడో, వారి చేతిలోనట గుండు దారం ఉందట. బ్రదర్, గుండు ఉందే, సరిగ్గా తూకం వేస్తున్నాడు. నువ్వు సరిగ్గా కట్టబడుతున్నావా లేదా? నువ్వు సరిగ్గా తూకం వేస్తూ, గుండు దారం ఉంది. ఎట్లా పడితే అట్లా కట్టేవాడు కాదు, ఎలాగైనా ఉండొచ్చు అనేవాడు కాదు, ఏదైనా భక్తే అనేది కాదు, ఎలా ఉన్నా నడుస్తుంది అనేది కాదు, ఎలా ఉన్నారే ప్రభు దగ్గరికి వెళ్తామో అన్నది శుద్ధ అబద్ధం. ఆయన యెరూషలేమును మందిరమును ఎలా కడుతున్నాడో తెలుసా? గుండు దారం వేసి కడుతున్నాడు. హల్లెలూయా. కొలతలు ఉన్నాయి ఆయన దగ్గర. నువ్వు అలా కట్టబడితే రేపు నిశ్చయంగా ప్రభువులో నిలబడతావు. ఆ మాట ప్రకారం కట్టబడకుండా నీకు తోచినట్టు కట్టకుంటే, ఈయన మాట ప్రకారం బ్రతుకువాడు బండ మీద కట్టిన ఇంటితో సమానం. వానలు, వరదలు, గాలి, తుఫాను ఆ ఇంటిని కట్టబడిన గుండు దారంతో కట్టబడిన, దేవుని మాట ప్రకారం కట్టబడిన సంఘం, దేవుని మాట ప్రకారం సేవ చేస్తున్న సేవకుడు, దేవుని మాట ప్రకారం తన జీవితాన్ని కట్టుకుంటున్న విశ్వాసి కనుక దానిని ఎవ్వడు పడగొట్టలేడు. హల్లెలూయా. కొలతలతో కడుతున్నాడు. ఈరోజు నీ భక్తిని, నీ జీవితాన్ని కొలతలతో కట్టుకో. నీకు తోచినట్టుగా కట్టుకుంటున్నావా? నీకు నచ్చినట్టుగా కడుతున్నావా? నేను నా సేవను నాకు నచ్చినట్టుగా కడితే ప్రభు అంటున్నాడు, బాబు నువ్వు ఎలా కడతావో కట్టు, నేను మాత్రం ఒకరోజు సుక్కోతును కొలిసినట్టుగా నేను నా సంఘాన్ని కొలవబోతున్నాను. కొలిచి నా కొలతకు ఏది రెడీగా సరిగ్గా ఉందో వారే నాతో ఉంటారు. కొలతకు తక్కువగా ఉన్నవారు, కొలతకు తూకము సరిగ్గా రానివారు కొట్టివేయబడతారు. హల్లెలూయా. అది సేవ, విశ్వాస జీవితం. ఒకని సేవ సరిగ్గా కట్టబడితేనే నిలబడతాది. ఒక విశ్వాసిగా నీ బ్రతుకును సరిగ్గా కట్టుకోవాలి. అందుకని అంటున్నాడు, ఆయన గుమ్మాన్ని కొలుస్తున్నాడు, ఆయన ప్రాకారాన్ని కొలుస్తున్నాడు, ఆయన పట్టణాన్ని కొలుస్తున్నాడు. సంఘాన్ని ఎలా కొలుస్తున్నాడు అంటే, సంఘములో దేవుని మాటకు విలువెంత, సంఘములో వాక్యాన్ని వినేవాడేవాడు మార్గములోనే వెళ్తున్నారా, గుమ్మములోనే ప్రయాణం చేస్తున్నారా చూస్తున్నాడు. సంఘం ప్రాకారములలోనే ఉందా? ఒక విశ్వాసిగా నీకు హద్దులు ఉన్నాయా? నీ మాటకి, నీ నడకకి, నీ పడకకి, నీ జీవితానికి ఒక దైవికమైన క్రమశిక్షణ ఉందా? క్రమశిక్షణ లేకుండా ఇష్టమున్నట్టుగా ఉన్నావా? తన సృష్టిని చేస్తున్నప్పుడు మొదటి రోజు ఏం చేయాలో చేశాడు. వెలుగు కలగాలని చెప్పాడు. కారణం, చీకటితో ఉన్న లోకానికి మొదట సృష్టించాల్సింది మనిషిని కాదు, మొదట సృష్టించాల్సింది సముద్రమును, ఆకాశ పక్షులను, జంతువులను కాదు. శూన్యము చీకటితో ఉన్నప్పుడు వెలుగు కావాలి కనుక మొదట వెలుగు పలికాడు. ఆ తర్వాత అన్ని సిద్ధపడిన తర్వాత మానవుడి కోసం సిద్ధపరచబడిన అన్ని సక్రమంగా చేసి చివరికి మానవుణ్ణి సృష్టించాడు. ప్రతిదీ క్రమంగా చేస్తూ వచ్చాడు దేవుడు. చివరికి అంటాడు, ఇదిగో నేను ఎలా పనిచేశాను, నీవు కూడా నీకిచ్చిన టైంలో నువ్వు పనిచేయి. 6 రోజులు పనిచేయి, 7వ రోజు నా దగ్గరికి రావాలి. నేను నిన్ను కలుసుకునే సమయం ఒకటి ఉంది. ఆదామా, అవ్వా, దినమంతా ఈ సువిశాలమైన ఏదేనేమైనా 2 ఫీట్లదా, 3 ఫీట్లదా, 10 అంగుళాలదా, ఫ్లాటా? 4 నదులు తడుపుతున్నాయి. ఎన్ని నదులు? 4 నదులు ఆ ఏదేనును తడుపుతున్నాయి.
ఎన్ని ఎకరాలు ఉంటుందో ఆలోచించు. ఒక నది కాదు, ఒక బావి కాదు, ఒక బోరు కాదు, 4 నదులు. ఒక్క నది చీలిపోయి 4 పాయలుగా మారి ఏదేనును తడుపుతుంది. సువిశాలమైనటువంటి ఏదేను. అంత తిరుగు, అంత నీకే. కానీ సాయంకాలం నేను ఇక్కడికి వస్తాను, నువ్వు నన్ను కలుసుకోవడానికి స్థలానికి రావాలి. ఇది సిస్టమ్, ఇది సిస్టమ్. అర్థమైందా మీకు? దేవుని వాక్యం నీకు అర్థమైతే భక్తి క్రమంగా ఉంటుంది, సేవ క్రమంగా ఉంటుంది. 4 నదులు తడిపే ఈ సువిశాలమైనటువంటి ఏదైనా ఎక్కడో చెట్టు కింద ఉండకో, ఎక్కడో మైమర్చిపోయి ఉండకో, తిను. ఇవన్నీ నీకోసమే ఇచ్చాను. కానీ ప్రతి చల్లపూట నేను వస్తాను, ప్రతి చల్లపూట నేను వస్తాను. నేను నిన్ను కలుసుకునే స్థలం ఉంది కదా, అక్కడ నువ్వు చల్లపూట కనబడాలి నాకు. హల్లెలూయా. నువ్వు ఏ దేశంలోనైనా పనిచేయి, ఏ ఆఫీసులోనైనా పనిచేయి, ఏ ఉద్యోగంలోనైనా పనిచేయి, ₹1,00,000 పనిచేయి, ₹1,00,00,000 నెలకు జీతం తీసుకో. ఆయన కలుసుకునే దినం నువ్వు ఆయన యొద్ద ఉండాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఎటైనా తిరుగు, ఏడైనా పనిచేయి, ఏ ఆఫీసులోనైనా పనిచేయి, ఆయనను కలుసుకునే స్థలం, సమయం ఒకటి ప్రభు పెట్టాడు. ఆ సమయంలో, ఆ స్థలంలో నీవు నేను ఆయనను కలుసుకోవడానికి మందిరానికి రావాలి. హల్లెలూయా. ఇది ప్రభు యొక్క శిక్షణ తెలిసినోడు చేస్తాడు. ఈరోజు రాను ప్రభు, రేపు వస్తా, ఇది కాదు. కొలతలేస్తున్నాడు. ఈ మాట నేను చాలా సంతోషించాను రాత్రి. ప్రభువా, నీ శిక్షణ గొప్పది, నీ సంకల్పాలు గొప్పవి. మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ప్రభు సంఘాన్ని కొలుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా తోడు, నా పరిశుద్ధత తోడు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను కొలవబోతున్నాను. హల్లెలూయా. బంగారు కొలకర్రను తీసుకొని యెరూషలేమును కొలిచాడా లేదా? కొలుస్తున్నాడు. రేపు ఎత్తబడే సంఘం ఎవరు? విశ్వాసిగా నువ్వు ఎత్తబడడానికి క్వాలిఫైయా? కొలుస్తున్నాడు. ఒక మిలిటరీ జాబ్కు వాడు కొలతలు తీసుకుంటున్నాడు కదా. ఒక ఉద్యోగానికి నీ క్వాలిఫికేషన్స్, నీ సర్టిఫికెట్స్ చూస్తున్నాడు కదా. ప్రభు ఈ భూమి మీద అల్పకాలం ఉండే ఈ భూమిని, సముద్ర జలాలను, గాలిని, ఆకాశానికే కొలుస్తున్నాడు కదా. 24 గంటలు ఒక దినానికి నియమించాడు కదా. భూమి మీద టైం ఎంత, విశ్వానికి సమయం ఎంత, వేరే గ్రహములో ఒక దినం ఎంత, ప్రతి దానికి ఒక టైం సెట్ చేశాడు. భూమి మీద 24 గంటలు ఉన్నట్లు ఒక అంగారకుడి గ్రహం మీద 24 గంటలు ఉండదు. ఆ టైం వేరు, అక్కడ దినం వేరు. దేని టైం దానికి ఉంది. హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, దేవుడు సంఘములో నిన్ను నన్ను ఏం కొలుస్తాడో నేను మీకు చాలా త్వరగా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఒక మాట సత్యం, ఆయన సుక్కోతును కొలిసే దినాలు ఇవి. ఆయన రాకడకు ఎత్తబడే సంఘాన్ని కొలుస్తున్న దినాలు. కొలుస్తున్నాడు. ఎవరు ఎంత, నీ భక్తి ఎంత కొలుస్తున్నాడో. సుక్కోతులో సంఘాన్ని కొలుస్తున్నాడు. సంఘం ప్రాకారాలు కొలుస్తున్నాడు. నీ హద్దులు, నీ సరిహద్దులు కొలుస్తున్నాడు. ద్వారం కొలుస్తున్నాడు. యేసయ్య నీ జీవితంలో స్థానాన్ని కొలుస్తున్నాడు. నా ప్రభు లేఖనం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రభు కొలుస్తున్నటువంటి ఆ దినాలలో దయచేసి మనం తక్కువగా కనపడితే నష్టం. అమ్మా బ్రదర్, తక్కువ కనపడకు. ఒకని పని కష్టపడి కన్నీళ్లు కార్చి ఉపవాసాలు ఉండి రాత్రి పగలు ఆలోచించి ఒక 100 మంది విశ్వాసులను కట్టి, కడుపు చంపుకొని, ఆశలు చంపుకొని, కోరికలు చంపుకొని, ఒక నపుంసకుడిగా భూమి మీద ప్రభువా నీ పని చేయాలని ఆశతో బతికిన సేవకుడు, అతని ముగింపులో, బాబు నీ సేవ నాకు నచ్చలేదు, నీ పని ఫెయిల్ ఉంది, నీ పని నేను కొలిచిన కొలత ప్రకారం లేదు. మోషే, కొండ మీద నేను నీకు చూపించినట్టుగానే మందిరం కట్టాలి, దానికి కొలతలు ఉన్నాయి, దానికి మెజర్ టేప్ ఉంది, బలిపీఠం ఎంత ఉండాలి, గంగాళం ఎంత ఉండాలి, కొలతలు ఇచ్చాను, కొలత ప్రకారమే కట్టన్నాడు. నేను నా సేవ దేవుడిచ్చిన కొలతలతో కట్టాలి. హల్లెలూయా.
చెబుదామా గట్టిగా హల్లెలూయా. నేను కొలతలతో కట్టకుండా నాకు తోచినట్టుగా, నాకు నచ్చినట్టుగా, నా జ్ఞానమును ఉపయోగించి నేను సేవ కడితే నా పని నా దేవుడు కొట్టేస్తాడు. నీ పని పర్ఫెక్ట్ లేదని అంటాడు. ప్రభు కష్టపడ్డాను అవి నడవై అంటాడు కదా. నీ పని నాకు నచ్చలేదంటాడు. ఏం లాభం? లాభం లేని సేవ. ఒక విశ్వాసిగా రేపు నువ్వు ప్రభు రాకలలో నిలబడకపోతే నీ కొలతలు సరిగ్గా లేవు నాయనా. నీ ఆత్మీయ అనుభవాలు నేను తూకం వేసినట్టుగా లేవు. నువ్వు తక్కువగా ఉన్నావు నా జీవితానికి. నీ ఆత్మీయత నాకు సూటబుల్ లేదు, పనికిరావు. నీ రాజ్యం, నీ జీవితం పనికిరాదంటాడు. అప్పుడు ఇంతకాలం నీ విశ్వాస యాత్ర చేసి లాభం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఆయన కొన్నిటిని కొలిచినాడు. ఆ కొలిచిన కొలతను నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా నా దేవుని బిడ్డలారా, అదే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. మొదటిగా ఆయన కొలుస్తున్న కొలత 28 యెషయా పుస్తకం, త్వరగా చదువు 17వ వాక్యం. నేను న్యాయమును కొలనూలుగాను, నీతిని నేను మట్టపు గుండుగాను నేను నీకు పెట్టబోతున్నాను. హల్లెలూయా. చదుదామా హుషారుగా హల్లెలూయా. చదుదాం చేతులతో హుషారుగా హల్లెలూయా. చబాలి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, సంగమా నా చేతిలో ఉన్న కొలకర్రతో, సేవకుడా నా చేతిలో ఉన్న కొలకర్రతో నేను మొదట నిన్ను కొలవబోతున్నాను. ఏం కొలవబోతున్నానో తెలుసా? నేను నీ జీవితంలో, నీ విశ్వాస యాత్రలో, నీ ఆత్మీయతలో నీ న్యాయమైన జీవితాన్ని కొలవబోతున్నాను. ఆ మాట ఒకసారి ఇంగ్లీష్లో చదువుతావా? రైట్. నువ్వెంత న్యాయంగా బతుకుతావో చూడబోతున్నాను నేను. నా దగ్గర ఒక టేప్ ఉంది. నీకు నచ్చినట్టుగా టేప్ మారదు. టేప్ సైజులోకి నేను రావాలి. ఏం కొలుస్తాను? సంగమా నేను న్యాయవంతుడనని దేవుడను. యెహోవా అన్యాయము చేయడు. యెహోవా త్రాసు న్యాయమైంది. సేవకుడా నీ సేవలో న్యాయంగా సేవ చేస్తున్నావా? విశ్వాస బిడ్డ, నీ విశ్వాస యాత్రలో న్యాయంగా విశ్వాసం చేస్తున్నావా? నీ జీవితంలో న్యాయ అన్యాయాలు కొలవబోతున్నాడట. నేను న్యాయమును కొలనూలుగా, టేప్ న్యాయాన్ని కొలుస్తున్నాడు. 2 నీతిని కొలుస్తున్నాను నేను. నీ జీవితంలో నిజాయితీ ఎంత? నీ మాట, నీ చూపు, నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నువ్వు మాట వినే విషయంలో, నీ మాట మీద నిలబడే విషయంలో నువ్వెంత ఇమందారి, నువ్వెంత నిజాయితీ పరుడవో. నా సేవలో నీతి ఎంత? నా చేతిలో ఉన్న డబ్బులో నీతి ఎంత? నా మాటలో నిజాయితీ ఎంత? అన్నీ నా ప్రభు అంటున్నాడు, నా దేవుని మందిరం సుక్కోతులో నేను నీతిని కొలవబోతున్నాను. 1,00,000 మంది సంఘం నేను కొలుస్తాడు, 10 మంది సంఘమైనా కొలుస్తాడు. అంతా ఆయనదే సంఘం. నా ఇష్టం, నాకు ఈ ప్రేరేపణ ఉంది, చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి. కానీ ఒక కొలత మాత్రం కొలుస్తాడు. అది నీ ప్రేరేపణో దేవుని ప్రేరేపణ తెలుస్తాయి తర్వాత. అక్కడ దేవుడు అంటున్నాడు, సంఘాన్ని కొలిచే కొలతలో మొదటిది నీ నిజాయితీ. ఈరోజు ఆలోచించు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన కొలిస్తే నా నీతి ఆయన కొలిచిన టేప్కు సూట్ అవుతుందా? నా మాటలలో నిజాయితీ ఉందా? నా ప్రసంగంలో నీతి ఉందా? నా ప్రసంగంలో ముఖస్థితి ఉందా? నా నీతి, నా నిజాయితీ నా సేవలో, నీ విశ్వాస యాత్రలో ఎంత? సుక్కోతును కొలవబోతున్నాడు. నేను ప్రమాణం ఇచ్చి చెప్తున్నాను, తప్పక కొలుస్తాడు. ఆయన చేసే కొలతలో మొదటిది నీతి నిజాయితీలను కొలవబోతున్నాడు. హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా చెప్పి ముగిస్తాను. ఈరోజు నువ్వే ఆలోచించు, నీ యాత్రలో నిజాయితీ ఎంత? నీ మాటలో నిజాయితీ ఎంత? నీ చూపులో నిజాయితీ ఎంత? దేవునిలో నువ్వెంత నీతిగా బతుకుతున్నావు?
ఎవడు కొలవాడకున్నావా? ఎవడు చూస్తలేదనుకుంటున్నావా? ఒకరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడే ఆయన చేతిలో బంగారు కొలకర్రతో కొలవబోయే దినాలు దగ్గర పడ్డాయి. నీ నీతి ఆయన కొలిచే కొలకర్రకు సమానంగా మారాలి. హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా. రెండవదిగా, నేను విస్తరించి మాట్లాడని సమయం లేదు, రెండవదిగా యెహెజ్కేలు పుస్తకం 47వ అధ్యాయం 3వ వాక్యం నుంచి మనం చదువుదాం ఒకసారి. యెహెజ్కేలు పుస్తకం 47 3వ వాక్యం. త్వరగా చదవండి. ఆ మనుష్యుడు కొలనూలు, ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, అక్కడ మట్టపు గుండు, అర్థమవుతుందా? కొలనూలు అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా ఒక దారం ఉంది, కొలనూలు టేప్. ఆ మనుష్యుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు భాగమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిసి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపించగా. చాలు, నా వైపు చూడండి. యెహెజ్కేలును పట్టుకున్నాడు దేవుడు. ప్రభు చేతిలో ఒక కొలనూలు ఉంది. ఆ కొలనూలు యొక్క టేప్ సైజ్ ఎంత అని అంటే 3000 మూరలు. చెప్పండి ఎంత? చెప్పండి నోరు తెచ్చి ఎంత? 3000 మూరలు. బ్రదర్, 3000 మూరలు పట్టుకున్నాడు. మొదట 1000 మూరలు కొలిచాడు. నడువు అని అన్నాడు. ఈ మనిషి నడిచాడు, ఆ నదిలో, జీవజలపు నదిలో నడిచాడు. లోతు చీలమండలంలోకి వచ్చింది. ఇప్పుడు అన్నాడు, సరిపోదు, ఇంకొక 1000 మూరలు వెళ్ళు అని అన్నాడు. ఇంకా 1000 మూరలు కొలిసేసరికి లోతు నడుమంటిలోకి వచ్చింది. సరిపోదు, ఇంకా 1000 మూరలు కొలిసి ఆడదాకా నడువు అని అన్నాడు. కొలుతున్నాడు చూడండి. 3000 మూరలు కొలుస్తాడు. ఈ మనిషిని 3000 మూరలు నడిపించేసరికి జీవజలపు నదిలో మునిగిపోతున్నాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, చాలు, నా కొలత 3000 మూరలు. నువ్వు 1000 మూరల్లో ఉంటే కుదరదు, 2000 మూరల్లో ఉంటే కుదరదు. నీ మీద నిలబడిన అభిషేకం నేను కొలిచిన కొలతలలోకి రావాలి. హల్లెలూయా. సంగమా, ఆయన మన జీవితంలో కొలిచే రెండవ అనుభవం, ఒకటి నీతిని, న్యాయాన్ని కొలుస్తున్నాడు. రెండవదిగా మన జీవితంలో కొలనోళ్ళు పట్టుకొని ఒక విశ్వాస బిడ్డగా నీ జీవితంలో నీ తల మీద పోయబడిన అభిషేక తైలాన్ని కొలుస్తున్నాడు. నీ మీద అభిషేకం ఎంత? 1000 మూరల, 2000 మూరల, 3000 మూరల? దేవుడు కొలిచిన కొలతకు సమానంగా నీవు జీవ జలపు నదిలో ప్రయాణము చేసే విశ్వాసువేనా? సేవకుడివేనా? నీ సంఘము ఆత్మ నింపుదలలో ఆ దేవాది దేవుడు కొలిచిన తూకం ప్రకారం, కొలనూలు ప్రకారం 3000 మూరల లోతు నదిలోకి యెహెజ్కేలును నడిపించినట్టుగా దేవుడు నీ మీదున్న అభిషేకాన్ని, నీ ఆత్మీయతను ఆయన కొలవబోతున్నాడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. నేను ఇంతే, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, 2 ముక్కలు భాషలు మాట్లాడుతున్నాను, ఒక గంట సేపు ప్రార్థన చేస్తున్నాను, చాలు, ఎంతో కొంత ఉంది కదా. 1000 మూరల్లోకి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు నాకు చాలు అని అనలే. ఓకే, నీకు చాలు అని ఆయన కూడా అనలే. కారణం, అతని టేప్, అతని కొలనూలు, అతని మనసులో ఉన్న దూరం 3000 మూరల. మన మీద, సంఘం మీద ఆయన ఒక బలమైన అభిషేకం, ఒక దేవుని బిడ్డగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా, ఒక యవన బిడ్డగా, ఒక దైవ సేవకుడిగా, సేవకురాలిగా మన మీద ఆయన ఉంచాలి అని అనుకుంటున్న అభిషేకం, నీవు నేను రావలసిన ఆత్మ సంబంధమైన ఆ స్థాయిలోకి మనము రావాలి అని ఆశపడుతున్నాడు. ఒకవేళ నీవు ఆ కొలతలోకి రాకపోతే, నేను నీ ఆత్మీయతను కొలిచాను, నీవు ఆత్మీయతలో నేను కొలిచిన తూకంలో నువ్వు లేవు గనుక నీవు నా ఎదుట నిలబడలేవు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అభిషేకాన్ని కొలుస్తున్నాడు. కొంతమందికి అసలు ఆత్మీయత మీద ధ్యాసే లేదు. కొంతమందికి ఉన్న ఈ మాత్రం ఆత్మీయతలో నేను బాగున్నానన్న ఫీల్ ఎక్కువైపోతుంది. నీవే కొలుసుకోకు నీ జానతో, కొలకర్ర నీ చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. ఆయన కొలుస్తాడు. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గం ఉంటుంది. నా భక్తి నాకు బాగానే ఉంటుంది, నీ భక్తి నీకు బాగానే ఉంటుంది.
ఆయన కొలిచినప్పుడు కదా తేలిపోతుంది. 2 ఆత్మీయతను కొలుస్తున్నాడు. ఆత్మీయత ఎంతుంది? నీ భక్తిలో స్పిరిచువాలిటీ ఎంత? అసలు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉందా? నీ ప్రార్థన ఎంత? నీ పరిశుద్ధత ఎంత? నీ నమ్మకత్వం ఎంత? రోజు దేవునితో నువ్వు గడిపే అనుభవం ఎంత? శరీర సంబంధమైన వాటి మీద లెక్కలు ఉన్నాయి. నీ జీతం ఎంతో నీకు బాగా తెలుసు. నీ ఇంట్లో నెల ఖర్చు ఎంతో నీకు బాగా తెలుసు. నీకు నెలకు ఎన్ని వడ్డీలు కడతావో తెలుసు, ఎంత వడ్డీ వస్తుందో తెలుసు. మరి నీ లెక్క ఎంత బ్రదర్? నీ ఆత్మీయత ఎంత? ఆ లెక్క తెలుసా నీకు? నీ ఆత్మీయతలో లెక్కలు తెలుసా నీకు? అవి తెలియవు. కారణం ఆత్మ సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతాడు. అందుకే ఆత్మీయుడు నా దినంలో నా ప్రార్థన ఎంత, నా ఆత్మీయతలో నా దేవునితో గడిపే అనుభవం ఎంత, నా ఆత్మీయతలో నా సామర్థ్యం ఎంత అని తన జీవితాన్ని తను ఎప్పుడు కొలుసుకుంటాడు. వీటిని కొలవరు సంఘ బిడ్డలు. వీటి మీద ధ్యాస లేవు. చదమ సంతోషంగా హల్లెలూయా. దైవ జ్ఞానము, దేవుని వాక్య పరిజ్ఞానం, ఆత్మ సంబంధమైన అనుభవాలు ఎరిగిన వాడికి ఈ మాటలు చాలా పనిచేస్తాయి. ప్రభు నేను ఎక్కడున్నా, నా స్థాయి ఏంటో తెలిసిపోతాయి. 2 ఆత్మీయతను కలుస్తున్నాడు. 1 మన ఆత్మీయతలో నీతి నిజాయితీలు కలుస్తాడు. 2 మన ఆత్మీయతలో మన అభిషేకపు విలువలు కొలుస్తున్నాడు. 3 నా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభ వాక్యం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం. మరియు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి ఇదిగో దేవుని మందిరమును బలిపీఠమును కొలత వేసి ఆ బలిపీఠములో ఉన్న ఆ మందిరములో పూజించు వారిని లెక్క పెట్టుము. హల్లెలూయా. చదమసు 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. బాగా వినండి. మందిరంలో ధూపవేదిక, దీపస్తంభము, రొట్టెల బల్ల, మందసం ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ జస్ట్ ఒక్క మెటీరియల్ని చూపిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, బాబు నీ చేతిలో ఆ కొలకర్ర పట్టుకో. నీ మందిరంలో దేన్ని కొలతవే తెలుసా? మందిరాన్ని కాదు, బలిపీఠాన్ని కొలతే. దేన్ని కొలతేయాలట చెప్పండి? దేన్ని కొలతేయాలట? నేను నీవు మనమే ఒక మందిరం అయితే, కొత్త నిబంధన సంఘం మనమే గనక ఈ మందిరంలో ఆయన అంటున్నాడు, కొంతమంది ఉన్నారు అక్కడ మందిరంలో, ఆ ప్రజలను లెక్కపెట్టు. ఏ ప్రజలు ప్రభువా? అందరినీ కాదు, బలిపీఠము దగ్గర ఉన్న ప్రజలను లెక్కపెట్టు. ఏ బలిపీఠం? కొలత వేయబడిన బలిపీఠం. బైబిల్ చెప్తుంది, బలిపీఠం అనేది మందిరంలో మొట్టమొదట ఎదురుపడే స్థలం. ఆ బలిపీఠం దగ్గర నిత్యము దేవునికి ప్రాణార్పణముగా గొర్రె పిల్లలు, పశువులు వధించబడుతూ ఉంటాయి. రక్తపరాధములు జరుగుతూ ఉంటాయి. అనేకుల కొరకు ఒక సమర్పణ, త్యాగము కలిగిన పశువులు అక్కడ వధించబడతాయి నిత్యం. అక్కడ వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటో తెలుసా? మందిరం అంటే సంఘం. ఆ సంఘములో బలిపీఠమును కొలతాయి అని అన్నాడు. బలిపీఠము అనేది ఒక అద్భుతమైన సమర్పణకు సూచన. వాక్యం అంటుంది, రోమా సంఘానికి రాస్తుంటాడు, సహోదరులారా మీ శరీరములను సజీవ యాగముగా మీరు దేవునికి సమర్పించుకోండి. సంఘమా, ఈ మందిరములో నా దేవుని సేవలో సుక్కోతు అనబడుతున్న దేవుని మందిరములో చాలా మంది ప్రజలు ఉన్నారు. అక్కడ అంటున్నాడు, ఆ మందిరంలో అన్ని వస్తువులు పక్కకు పెట్టయ్యా, బలిపీఠాన్ని కొలతవై. ఎందుకు? ప్రజలున్నారు, సమర్పణ లేని ప్రజలున్నారు, త్యాగము లేని ప్రజలున్నారు. మందిరమే బలిపీఠము లేని మందిరం, త్యాగం లేదు. దేవుని కొరకు వారి జీవితాలు త్యాగభరితంగా చేసుకోగలిగిన ఒక ఆత్మ సంబంధమైన సాక్రిఫైస్ లైఫ్. బలిపీఠం లేని మందిరం దేనికి? ప్రతిదానికి కొలత. నేనేం చేస్తే నాకేం లాభం?
దేవుని సేవలో నాకెంత లాభం, పరిచర్య చేస్తే నాకెంత లాభం, రోజు మందిరం మానేస్తే నాకెంత నష్టం, ఈరోజు డ్యూటీ మానేస్తే నాకు ఇంత నష్టం. లాభ నష్టములు ఎరిగిన భక్తి కాదు ప్రభు కోరుకుంటుంది. ప్రభు అంటున్నాడు, తమ జీవితాలను ప్రభు సమక్షములో బలిపీఠము మీద కాలిపోతుండడానికి తమ బ్రతుకులను అప్పగించుకుని ఒక సమర్పణ, ఒక త్యాగము కలిగిన సంఘ బిడ్డలను నువ్వు కొలతవేయి. నా సేవలో, నా విశ్వాస జీవితంలో నా సమర్పణను దేవుడు తూకం వేయబోతున్నాడు. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. నా కంఫర్ట్ ఎంత, నా అనుకూలతలు ఎంత ఉన్నాయి, నేను దేవుని కొరకు త్యాగం చేసుకుంటున్నాను. నా నిద్ర, నా ఆకలి, నా అవసరతలు, నా కంఫర్ట్, నా సుఖం, నేను ఎంతవరకు నేను దేవుని బలిపీఠం మీద నన్ను నేనుగా అర్పించుకోవడానికి ఇష్టపడుతున్నాను. సజీవ యాగముగా నా జీవితాన్ని దేవునికి బలి అర్పణగా అర్పించుకునే బలిపీఠపు అనుభవాలు నా దేవాది దేవుడు అంటున్నాడు. నీ జీవితంలో సుక్కోతులో సమర్పణ ఎంతుందో నేను కొలవబోతున్నాను. హల్లెలూయా. కొలుసుకో సమర్పణ ఎంత. ఒక పాట పాడతారు, సజీవయాగముగా నా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మతో నింపితివి, స్తోత్రం చెల్లింతుము. అట్లా చేయాలి స్తోత్రాలు అట్లా అంటున్నాడు. సజీవ యాగముగా నా దేహాన్ని నేను అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రార్థించడానికి నా నిద్రను చంపుకుంటున్నాను. దేవుని ఘనమైన సేవలో నా ప్రాంతం, నా ఊరు, నా కుటుంబం బాగుండడానికి నా నిద్రను, నా ఆహారాన్ని చంపుకుంటున్నాను. నన్ను నేనుగా త్యాగమవుతున్నాను. నన్ను నేనుగా బలి అర్పణ చేసుకుంటున్నాను. 10 రూపాయలు మిగిలించుకుంటే నా కన్న బిడ్డలకు మంచుకో చెడుకో ఉపయోగపడతాయని దాచిపెట్టుకునే దుర్దినాలలో నా సంపాదన చిన్నదైనా ఘనమైన నీ సేవ జరగడానికి నా కష్టముతో సంపాదించిన సంపాదనలో నీ దేవా, నీ పని కోసం నా ఆశలను నేను చంపుకొని నీ మందిర పని కోసం నేను త్యాగం చేస్తున్నాను ప్రభువా. ఒకరోజు బయట పని చేసుకుంటే నాకెంతో కూలి వస్తుంది, దాంతో నా కుటుంబాలు ఇంత అన్నం తినొచ్చు. అయినా నేను దేవుని పని కోసం నా ఒక దిన పనిని పక్కకు పెట్టి నీ పనిలో నా జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నాను. దేవుని వాక్యం అంటుంది, నీ బలిపీఠపు కొలత ఎంత ఉందా? ఏమన్నా కొలత? అసలు బలిపీఠమే ఉందా లేదా? కొలత వేస్తున్నాడు. సుక్కోతుకో. బలిపీఠం లేని సేవ, సమర్పణ లేని సేవ, సమర్పణ లేని విశ్వాసం. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు దేవుడు ఏం ప్రేరేపించాడో నాకు తెలియదు. సేవ స్థితి నేను ఎప్పుడు ఎవరితో పంచుకోను. నా బాధలు, నా ఇబ్బందులు నేను ఎవరికి షేర్ చేసుకోను. కానీ వాళ్ళు తమకున్న శాలరీలో 20% నాకు పంపిస్తారు. 20% దశం భాగమే ఇవ్వని ఈ దినాల్లో ఎంతో భవిష్యత్తు ఉంది కదా. ఒక 1000 రూపాయలు ఉంటే ఎంతో ఉపయోగపడతాయి కదా. ఈ రోజులలో డబ్బు చాలా అవసరం కదా. 20% నేనేం అడగలేదు ఎప్పుడు, నేను అడిగే వ్యక్తిని కాదు. సమర్పణ, త్యాగం. సేవ అవసరతలు ఎక్కుంటాయి. పరిస్థితులు బాగలేవు, ప్రజలు ఆర్థికంగా ఎవరు లేరు, మనం చెయ్యాలి. దేవుని సేవ జరగాలి. 3వదిగా ప్రభు అంటున్నాడు, సుక్కోతులో నేను బలిపీఠాన్ని కొలవబోతున్నాను. నా మందిరం కోసం, నా రాజ్య నిర్మాణం కోసం నీ త్యాగం ఎంత? సంగమా, నీ త్యాగం ఎంత? దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. నేను ముగిస్తున్నాను. చాలా విలువైన విషయాలు నేను మరుసటి వారం మనం ధ్యానం చేద్దాం. చాలా విలువైన సత్యాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. నా సంఘ బిడ్డలారా, ఒకటి సత్యం, నా ప్రభు ప్రమాణం చేసి చెప్తున్నాడు, ఆయన సుక్కోతు అనబడుతున్న దేవుని సేవను, మందిరాన్ని కొలవబోతున్నాడు. హల్లెలూయా.
ఒక 3 అనుభవాలు చెప్పాను. ఇంకా కొన్ని అనుభవాలు మరుసటి వారం నేను మీకు గుర్తు చేస్తాను. దయచేసి లేచి నిలబడదాం.